వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియోలో ఒక మంచి అనౌన్స్‌మెంట్ ఉంది. అయితే లాస్ట్ వరకు చూసేయండి. చూసారా? ఇవి ఎగ్స్‌తో తయారు చేసిన కుల్ఫీస్ మాట. అవి ఎలాగో తయారు చేశారో కూడా చెప్తాను. ఈ బాక్స్ ఏంటి? ఈ బాక్స్‌లో ఏముంది? ఇంత పెద్ద పార్సిల్ ఏమొచ్చింది? అన్నది కూడా ఈ వీడియోలో చూసేయండి. అయితే ఈ పార్సెల్ చాలా తర్వాత ఈ ప్లేస్‌కి వెళ్ళాం. ఇది ఏ ప్లేసో గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఒక్కరికి అంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన వాళ్ళకి నేను కామెంట్ చేసిన వాళ్ళందరినీ చూసుకొని ఇక్కడి నుంచి ఉగాది రోజు నేను అనౌన్స్ చేస్తాను ఎవరికి సెలెక్ట్ చేశానన్నది. అయితే దానికంటే ముందు ఈ వీడియో చూసేద్దాము. మధ్యలో గివ్ అవే కోసం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి నోట్ అవుతుంది. ఎవరు గివ్ అవేకి కమెంట్ చేస్తారో వాళ్ళలో ఒక్కరికి గివ్ అవే ఉంటుంది. గివ్ అవేలో ఏమి ఇస్తానో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ పార్సిల్‌లో ఇవే వచ్చాయి బాక్సెస్. వీటిని షాప్స్‌కి వేస్తాము. అయితే కామెంట్ చేసిన వాళ్ళలో ప్రతి వీడియోకి కామెంట్ చేయండి ఉగాది వరకు. ప్రతి వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళందరినీ నేను నేమ్స్ రాసుకుంటాను. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ చేశారో ప్రతి వీడియోకి కామెంట్ చేశారో ప్రతి వీడియో కామెంట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో కామెంట్ చేసిన వాళ్ళకి నేను నేమ్స్ పేపర్ మీద రాసుకొని ఈ నేమ్స్ అన్నీ ఒక పేపర్స్ మీద రాసుకొని ఒక బౌల్లో వేసి లాటరీ తీస్తాను. అది లైవ్‌లోనే తీస్తాను. నేను లైవ్ పెడతాను. అది కూడా అనౌన్స్ చేస్తాను ఎప్పుడు లైవ్ పెడతానని. మీ ముందే లైవ్‌లో ఆ నేమ్స్ అన్నీ మీకు చూపించి ఒక బౌల్‌లో వేసి మీ ముందే నేను ఆ బౌల్‌లోంచి ఒక చీటీ తీస్తాను. ఉగాదికి ఒక గివ్ అవే ఇస్తాను. శ్రీరామనవమికి ఒక గివ్ అవే ఇస్తాను. ప్రతి వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళకి ప్రయారిటీ. ఈ వీడియోలో కామెంట్ చేసినా కూడా ప్రయారిటీయే. ప్రతి వీడియో చేసిన వాళ్ళకి ఒక లాటరీ ఉంటుంది. ఒక గివ్ అవే ఉంటుంది. ఎవ్రీ వీడియోకి కమెంట్ చేసిన వాళ్ళకి ఒక గివ్ అవే ఇస్తాను. అంటే 2 టైమ్స్ గివ్ అవే ఇస్తాను. ఎవ్రీ టైమ్ చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. మీ ముందే లైవ్‌లోనే నేను లాటరీ తీస్తాను. ఇందులో ఫ్రెండ్స్, ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. ఎవరి పేరైనా సరే నేను చీటీ రాసి బౌల్‌లో వేసి నేను లాటరీ తీస్తాను. అదన్నమాట. ఇప్పుడు షాప్స్ కానీ ముందు వేరే ఈ స్టాక్ అంతా ఇదే. ముందు వేరే షాప్స్‌కి వేసాము. ఈరోజైతే ఈ స్టాక్ ఇంకా లాస్ట్. ఇది పాడేరు తీసుకెళ్తుందన్నమాట. పాడేరులో ఒక షాప్‌కి ఇవ్వడానికి. అయితే ఆ రోజు ఇంకా ఇది అలా ఏమంటారు కొరియర్ చేసేయచ్చు. కానీ ఇంకా డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళిద్దామని అందరం కలిసి పాడేరు వెళ్ళినట్టు కూడా ఉంటుంది. చాలా రోజులయిందని రెడీ అవుతుందన్నమాట. ఈషా నాకు హెల్ప్ చేస్తుంది. నేను ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను ఇంటి దగ్గరే. స్నాక్‌గా నేను ఇంట్లో ఉన్నప్పుడైనా ఇన్ని పనులు చేసుకోంగానే ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఎక్కువ పనులు చేసుకుంటాము. అయితే స్నాక్‌గా నువ్వుండలు కూడా చేసుకుంటున్నామన్నమాట. ఆ రోజు చాలా బాగా వచ్చాయి నువ్వుండలు. ఆ టేస్ట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా చాలా బాగా వచ్చాయి. అంటే ఎప్పుడు బాగా రావాలనే చేస్తాము. కానీ ఒక్కోసారి మంచిగా టేస్ట్ కుదురుతుంది. ఉండ కూడా చాలా బాగా వచ్చింది నువ్వుండ. ఇది సగం మేము జర్నీలోనే తినేసామన్నమాట. అయితే ఈ స్టాక్ అంతా కార్‌లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. అదన్నమాట. ఇంకా ఈ కొంచెం సీనరీస్ అలా చూస్తున్నప్పుడు అరకులో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీనరీ. మన ఈ మొబైల్స్, టీవీస్ చూసి చూసి మనకి చూపు తగ్గుతుంది కదా! ఇలాంటి గ్రీనరీ చూసినప్పుడు నిజంగా చూపు పెరుగుతుంది. ఇది స్టడీస్ కూడా ఉంది. ఎక్కువ గ్రీనరీ చూసే వాళ్ళకి సైట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మనం ఐసైట్ రాకుండా క్యారెట్స్, ఈ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తినాలని అంటారు కదా! అదే కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తినాలని అంటారు కదా! దాంతో పాటే ఒక స్టడీస్‌లో కూడా ఏమంటారు కన్ఫర్మ్ అయింది. గ్రీనరీ ఎక్కువ చూస్తున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి సిటీస్‌లో కాంక్రీట్ జంగిల్‌లో ఉండే వాళ్ళకంటే సైట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని.
సో అందుకని అలా గ్రీనరీని చూస్తూ మీరు కూడా చూస్తారని వీడియోలో పెట్టా అనమాట. అయితే గివ్ అవే ఏమనుకున్నానో ముందే చెప్పేసాను. ఇంకొంచెం క్లియర్‌గా చెప్తున్నాను. గివ్ అవే నేను 2 లెగ్గింగ్స్ ఇస్తాను. వర్త్ ₹400 1 లెగ్గింగ్. 2 లెగ్గింగ్స్ అంటే ₹800 వర్త్. ఓన్లీ మీరు చేయాల్సింది కామెంట్ చేసి, ఫ్రీగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఛానల్‌కి. సో అదొకటి. ఇంకొక 2 గివ్ అవేలు ఇస్తానన్నాను కదా! ఒక దానిలో ఇన్నర్ వేర్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాక మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తే మీ సైజు అది తెలుసుకొని, మీ అడ్రెస్ తెలుసుకొని, మీ సైజు ఒక బాక్స్ ఆఫ్ ఇన్నర్ వేర్ గివ్ అవే ఇస్తాను. అవి కూడా ఒక వర్త్ ₹800, ₹1000, ₹500, ₹600 అంటే నాకున్న అప్పుడు మీరు పెట్టిన సైజు, నాకున్న మోడల్ బట్టి అమౌంట్ అన్నది డిపెండ్ అయ్యి ఉంటదనమాట. సో అందరూ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే పోయేదేముంది? ఏమీ పోదు. మీకు ₹800 వర్త్ గిఫ్ట్ వస్తుంది. దీనిలో అయితే ఎలాంటి మోసం లేదు. నేను గివ్ అవే అయితే ఖచ్చితంగా ఇస్తాను. బట్ లాటరీ తీస్తాను. అందులో ఎవరికొస్తే వాళ్ళకే ఇస్తాను. లాటరీలో మోసం ఏమైనా ఉంటదని మీరు అనుకుంటే నేను లైవ్ పెడతాను ఒకరోజు. లైవ్‌లోనే మీకు లాటరీలో మీ నేమ్ వస్తది. ఆ నేమ్ నేను అనౌన్స్ చేస్తాను. తర్వాత వాళ్ళ అడ్రెస్ అది నేను పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి మెయిల్ చేస్తే నేను నా ఈమెయిల్ ఐడీకైనా మెయిల్ చేసేస్తే మీ అడ్రస్ కొరియర్ పెట్టడం. మీరు లక్కీగా దగ్గరలోనే అయితే డైరెక్ట్‌గా ఇవ్వడం అయినా జరుగుతుంది. సో అదన్నమాట. మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను. రైసు, పప్పు, క్యారెట్ ఫ్రై చేశాను. స్నాక్‌గా నువ్వుండలు పట్టుకొని వెళ్ళాము. అయితే అక్కడ కూర్చొని ఒక దగ్గర పాడేరు వెళ్ళాక ఒక దగ్గర కూర్చొని తినటానికి ఒక టేబుల్ అడిగాము. అయితే అక్కడ చికెను ఇంకా మేమందరం చికెన్ తీసుకున్నాం. దేవాన్ష్ ఆమ్లెట్ కావాలని అన్నాడు. దేవాన్ష్‌కి ఆమ్లెట్ తీసుకున్నాము. చాలా బాగుంది ఆమ్లెట్ ఇంకా చికెన్. మేము అక్కడ ఆ 2 తీసుకున్నాము. మిగతా మేము రైస్ అదంతా మేము పట్టుకెళ్ళిందే తిన్నామన్నమాట అక్కడ. వాళ్ళు ఎలో చేశారు. వాళ్ళ దగ్గర అవి తీసుకున్నాం కాబట్టి మాకు టేబుల్ అవి ఇచ్చి వాళ్ళే భోంచేయమని చెప్పారు. ఇంక భోజనం అంతా అయిపోయాక కార్ ఏమైందంటే వర్షంలో మా రిలేటివ్స్ వేసుకొని వెళ్ళినప్పుడు అదే మా చుట్టాల అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు వర్షంలో వర్షం నీళ్ళు ఉండిపోయి బూజు పట్టేసిందనమాట సీట్స్. అవన్నీ తుడిచాక కూడా కొంత స్మెల్ ఉండిపోయింది. అందుకనే ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఎండలోకి వెళ్తే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఎండకు పెడుతున్నాము. అలా తక్కువ సార్లు పెట్టాము. ఇది ఇంకెలాగో ఎండ బాగా వస్తుందని పాడేరులో అలా పెట్టామన్నమాట. డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఎండలో పెట్టాము. ఇలా వస్తుందని కూడా తెలీదు. వర్షంలో వెళ్ళినప్పుడు మనం వర్షంతో ఎక్కిపోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము కారు ఎక్కువ తీయము. తక్కువ తీస్తాం కాబట్టి ఈలోపు మేము 1 మంత్ తర్వాతే వెళ్ళాము. బూజు పట్టేసిందన్నమాట ఫుల్‌గా. చాలా బూజు పట్టేసింది. సీట్ కవర్స్ మార్చాలేమో అనుకున్నాము. బట్ చూడాలి, ఇంకా స్మెల్ తగ్గకపోతే మార్చాలి. ప్రెజెంట్ అయితే అప్పుడప్పుడు ఎండలో పెడుతున్నాము. కొంచెం తగ్గింది. స్ప్రే కొట్టి బాడీ స్ప్రే అది దానికి కొట్టి ఇంకా పచ్చకర్పూరం ఇవన్నీ పెట్టాము కొంచెం స్మెల్ తగ్గడానికి. అయినా స్మెల్ అయితే తగ్గలేదు. ఒక్కొక్కసారి ఏసీ వేసుకోకుండా స్మెల్ వస్తే విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్తున్నామన్నమాట స్మెల్ తగ్గడానికి. అది కార్ ఉన్న వాళ్ళు వర్షంలో జర్నీ చేసినప్పుడు అది ఎవరైనా వర్షంతో ఎక్కేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఆ రోజు తర్వాత తను సర్వీసింగ్ కూడా చేయించాడు. సర్వీసింగ్ చేయించాక వెట్ క్లాత్‌తో తుడిచారంట లోపల. దానివల్లే బూజొచ్చిందేమోనని అనుకున్నాము. సో ఏదైతేనేమి కార్ వాడేవాళ్ళు వాటర్ అది దుమ్ము, ధూళి తుంటూ కొంచెం ఎండలో పెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తీసినా కూడా. సో అదన్నమాట. అయితే చూసారా ఎంత బాగున్నాయో కదా కొండలు. నేను అలా వెళ్తూ ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేమేమి అక్కడ విజిటింగ్ ప్లేసెస్ చూసేది తక్కువ. ఏదైనా పని మీద వెళ్తాము. అలా సరదాగా వెళ్ళి ఆ గ్రీనరీ అంతా చూసుకుంటూ మంకీస్‌కి ఈసారి ఫుడ్ పట్టుకెళ్ళడం మర్చిపోయాము. మధ్యలో బనానాస్ కొని పెట్టాము. అది క్లిప్ మిస్ అయింది. అంటే టక్కున అక్కడ పడేస్తాము. లేకపోతే అవి మనకి కొంచెం కార్‌లోకి వచ్చేస్తాయి కదా అందుకని.
చూసారా అలా మంకీస్ ఉంటూనే ఉన్నాయి. సో అదనమాట. మనం పాడేరు ఇవన్నీ వెళ్ళినప్పుడు మంకీస్ ఖచ్చితంగా ఉంటాయి. వాటికి ఫుడ్ ఎక్కడ ఉంటదేమో మరి, వెళ్ళే వాళ్ళందరూ అలా ఏమైనా ఏస్తారనుకుంటా. అందుకే ఎక్కువ రోడ్డు మీదే ఉంటాయి మంకీస్ అన్నీ. అలా ఆటికి కూడా ఫుడ్ ఇలాగా పెట్టడం అలవాటేమో. జనాలందరూ పెడితే తింటాయనుకుంటాను. ఇదన్నమాట పాడేరు సీనరీస్. అయితే ఇక్కడ ఆపండి అంటున్నాము. ఇక్కడ మంచి వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ కాదు, వాటర్ అలా వెళ్తుందన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది. కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో నాకు తెలీదు గానీ, కాకపోతే దిగడానికి అవ్వదు. ఎందుకంటే నాచు పట్టేసింది. అసలు కొంచెం ట్రై చేద్దామన్నా అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకెందుకని కార్‌లోంచే చూస్తున్నాం అన్నమాట వాటర్‌ని. ఎంత బావుందో, చక్కగా వాటర్ వెళ్తా ఉంది. బాగుందని నేను మా అబ్బాయి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నాము. చూసారా ఎంత బాగుందో. వాళ్ళు వెళ్ళారు. బట్ మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి అలాంటివి డేర్ చేయను. వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాటర్స్‌లోకి స్విమ్మింగ్ వచ్చినా కూడా దిగకూడదు. కొన్నిసార్లు ఊబుంటది. కొన్నిసార్లు జారిపోతాము. కొన్నిసార్లు సుడిగుండాలు అవన్నీ ఉంటాయి. సో, వాటర్‌లోకి ఎప్పుడు దిగకూడదు తెలియని ప్లేసెస్‌లో. మనకి స్విమ్మింగ్ చేయాలని అంత అనిపిస్తే అందరూ స్విమ్ చేసే దగ్గర చూసారా ఎంత బాగుందో వాటర్ పైనుంచి వస్తుంది. ఇదే అనుకుంటా కాశీపట్నం దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటది కాలువ. అందులోంచి వాటర్ వస్తా ఉంటది. ఇక్కడి నుంచే స్టార్ట్ అయితది అనుకుంటా. బాగుంటుంది. అక్కడ స్విమ్ చేయొచ్చు. స్విమ్మింగ్ ఆడుకోవచ్చు వాటర్‌లో కాశీపట్నం దగ్గర. మేము అంతకు ముందే వెళ్ళాం కాబట్టి ఈసారి వెళ్ళలేదు. ఇలా వేరే రూట్‌లో వచ్చినట్టున్నాము. ఎలా వచ్చామో తెలీదు గానీ, అయితే పాడేరుకి ఇంకా దగ్గరలోకి వచ్చేసినట్టున్నాము. వచ్చేసినా పాడేరు వచ్చి అరకు వచ్చినా ఎప్పుడు హనీ తీసుకుంటాము. హనీ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము. హనీ కోసమే వెళ్తున్నాము. లంచ్ అయిపోయింది. అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. మళ్ళీ హనీ మిస్ అయిపోతదనేసి అలా ఎక్కడ ఇదవ్వకుండా వెళ్తున్నామన్నమాట. హనీ తీసుకున్నాక షాప్స్ అంటే ఒక 8:00 వరకు ఉంటాయి గదా! ఇక్కడ కూడా సీనరీస్ చాలా బావుంటాయి. ఇక్కడ స్టే చేయడానికి చాలా హట్స్ అవన్నీ ఉంటాయి. టెంట్ హౌస్‌లు అవి ఉంటాయి. మనకి తక్కువ బడ్జెట్‌లో చేయాలి అని అనుకుంటే టెంట్‌లో ఉండొచ్చు. టెంట్ హౌస్‌ల్లో. మేమెప్పుడు చేయలేదు. పాడేరులో స్టే చేయలేదు. మళ్ళీ స్టే చేసి 2, 3 రోజులు ఉండేంత అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు. చూడాలి. సో, వీళ్ళందరూ టూరిస్టులన్నమాట. రోడ్ బ్లాక్ అయింది ఎందువల్లో. అయినా సరే వీళ్ళు బైక్స్‌తో వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా వీళ్ళందరూ వెళ్ళడం వల్ల వీళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు. మరి బ్లాక్ అయిపోద్దేమో. చాలా సేపు తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాం మేము. చూసారా మనం కోతుల నుంచి వచ్చాం కదా! మన ఫ్రెండ్ కోతులు. కోతుల కోసం వీడియో తీశాను. వీడియో తీసినప్పుడు కోతులుండవు. కోతులున్నప్పుడు వీడియో తీయనమాట. మా వారు స్లో కూడా చేయరు. ఆయన మట్టుకు ఆయన వెళ్ళిపోతారు. నా మట్టుకు నేనేదో వీడియో తీసేసుకుంటాను. చూసారా సీనరీస్ ఎంత బాగున్నాయో. అయితే నేను గివ్ అవే ఇస్తాను కామెంట్ చేయండి అని చెప్పాను కదా! గివ్ అవేలో లాటరీలోకి మీ నేమ్ యాడ్ అవ్వాలంటే వీడియోలో కామెంట్ చేయండి. ఇక నుంచి వచ్చే ప్రతి లాంగ్ వీడియోకి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ప్రయారిటీ ఎక్కువ పెరుగుతుంది. ఒక కామెంట్ వల్ల గిఫ్ట్ వస్తుందంటే దానికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా! కొంచెం కామెంట్ చేయండి. ఈ కామెంట్స్‌లో మాత్రం మంచిగా వీడియో ఎలా ఉంది? ఇంకా ఎంత బెటర్‌గా వీడియో చేయొచ్చు? మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము పాడేరు, అరకు ఫ్రీక్వెంట్‌గా ఎళ్తాము. మీకేమైనా డౌట్స్ ఉండి నన్నేమైనా అడగాలనుకుంటే అడగండి. చూసారా మేము అరకులో హనీ తీసుకుంటాము. ఈ అరకులో హనీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే పర్వాలేదు. చాలా కొంచెం అంటే మన ఇంత అంటే ఇప్పుడు చాలా అసలు అంతా కల్తీ ఏదో మంచిది ఏదో అదే ఒరిజినల్ కల్తీ తెలుసుకోలేకపోతున్నాం గదా! సో, నేను కొంచెం జెన్యూన్ అనిపిచ్చి మేము చాలా సార్లు ఎప్పుడు వెళ్ళినా హనీ తీసుకుంటాము. 2 బాటిల్స్ ఆఫ్ హనీ. సో, అదైతే ఇది. 7 హిల్స్ హనీ మాట. మీరు కూడా ట్రై చేయండి. మాకైతే ప్యూరే ఇస్తారని మేము అనుకుంటున్నాము. మేము ఆ నమ్మకంతోనే మేమిప్పుడు 4, 5 ఇయర్స్ నుంచి ఎప్పుడు అరకు వెళ్ళినా వీళ్ళ దగ్గరే తీసుకుంటాము హనీ. వర్తే బావుంటుంది హనీ.
ఆ రోజైతే 2 బాటిల్స్ ఆఫ్ హనీ, ఇంకా ఒకటి జింజర్ హనీ తీసుకున్నాము. హనీ అయితే చాలా బాగుంది. ఒక సీజన్ బట్టి హనీ కలర్ మారుతుంది. జింజర్ హనీ కూడా వేరేగా కలర్ ఉంటుంది. నిజంగా వర్తే. మనం ఫుడ్‌కి పెట్టొచ్చండి. మనం అన్ని సార్లు ఆలోచిస్తాం గానీ, ఒరిజినలా కాదా అని. మేము ఫస్ట్‌లో వెళ్ళేవాళ్ళం. వెళ్ళినా కూడా ఎప్పుడు హనీ తీసుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు తెలీదు. ఏది మంచిదో, ఏది కాదో మనకి ఎప్పుడు అనేసి తీసుకునేవాళ్ళం కాదు. ఒకసారి వేరే కొలీగ్స్‌తో వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఆగి, ఇక్కడ ఇతను తెలుసని ప్యూర్ హనీ తీస్తున్నప్పుడు నేను వీడియో కూడా పెట్టాను ఆ తర్వాతది. ప్యూర్ హనీ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు తీసుకున్నారు. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు మళ్ళీ మేము ప్యూర్ హనీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళాము లైవ్ హనీ తీసుకోవడానికి. ఆ తర్వాత మనం ఎప్పుడెళ్ళినా లైవ్ హనీ తీసుకోము గానీ, నార్మల్‌గా అక్కడున్న హనీ తీసుకుంటాము. లైవ్ హనీ తీసుకోవాలంటే వాళ్ళు ఎప్పుడైతే లైవ్ హనీ తీస్తారో అప్పుడే మనం వెళ్ళాలి. అన్ని సార్లు కుదరదు కదా! వాళ్ళు కూడా ఈ మధ్య ఫోన్ చేయలేదు. ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకేవో చిన్న బర్డ్స్ వచ్చేస్తున్నాయంట. హనీ బీస్‌ని హనీ బీస్‌ని తినేస్తున్నాయి. సో, దానివల్ల వాళ్ళకి లాస్‌లో ఉంది. హనీ బీస్ అన్నీ చనిపోతున్నాయి. సో, హనీ కూడా చాలా తక్కువుంది. ఉన్న హనీ ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్‌లు ఇవ్వలేకపోతున్నాము. లైవ్ హనీ కూడా అందుకే ఎక్కువ కాల్ చేయట్లేదు. కొంచెమే వస్తుంది కదా! ఇక్కడ లోకల్స్‌తోనే అయిపోతుంది. ఇచ్చే అంత ఏమి ఉండట్లేదని చెప్పారు. ఆ తర్వాత హనీ తీసేసుకున్నాము. హనీ తీసుకున్నాక అలాగ ముందుకు వెళ్తే హనీ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి ఎంతో దూరం ఉండదు. చాపరాయి దగ్గరకొచ్చాము. చాపరాయి ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేమింకా చాపరాయిలోకి వెళ్ళలేదు. మా అమ్మాయి ఎక్కడ డాగ్స్ కనబడినా టచ్ చేసేస్తుంది. అది ఎక్కడ కరుస్తదోనని నేను వద్దన్నాను. సో, అయితే అక్కడ అన్నీ చూసుకొని ముందుకెళ్ళిపోయాము. అయితే అంటే ముందు చూసుకుంటూ వెళ్ళిపోయి ఏది నచ్చితే మళ్ళీ అది ముందుకెళ్ళిపోయాక అమ్మ అక్కడేదో ఎగ్‌తో చేస్తున్నారు. అది తీసుకుందాము అని చెప్పింది. సో, అయితే వచ్చాము. ఎగ్‌తో అది ఆల్రెడీ చేస్తున్నారు. నేనైతే ఆ మిషన్‌లో కుల్ఫీ మిషన్ ఉంది కదా! అక్కడ ఎగ్ కుల్ఫీ అనే రాసుంది. మేము వెళ్ళాము. అడిగారు 1 ఎగ్గా, 2 ఎగ్సా అని. మేము 2 ఎగ్స్ అని చెప్పాము. 2 ఎగ్స్‌ని ఒక గ్లాస్‌లో వేసేసి సాల్ట్ అది గ్లాస్‌లో కాదు డైరెక్ట్‌గా ఇందులోనే వేసేసినట్టున్నారు 2 ఎగ్స్‌ని. వేసేసాక అలా ఉడుకుతున్నప్పుడు ఒక స్టిక్ పెట్టేశారు కుల్ఫీ స్టిక్. దానిలో ఏమెయలేదనుకుంటా. వేశారు. నేను ఆ క్లిప్ కూడా తీశాను గానీ మిస్ అయిపోయింది. అది బాయిల్ అవుతా ఉంటది. అగో చూపించమన్నాను. అది దీనిలోని ఎగ్స్ అలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అది ఏస్తారనుకుంటా. ఏస్తారో లేదో చూద్దాము. ఇందులో క్లిప్ ఉంటది. ఉంది. సాల్ట్, కారం ఉంది కాబట్టి వేస్తారు. అందులోనే వేసేసి కలిపేస్తారనుకుంటా ఆ స్టిక్‌తో కొంచెం ఉడుకుతున్నప్పుడు గట్టి పడక ముందే. ఇప్పుడు గట్టి పడుతున్నప్పుడు స్టిక్ పెట్టేసి ఇంకో స్టిక్‌తో సైడ్ నుంచి పొడుస్తూ ఉంటే అది కుక్ అవ్వగానే పైకొచ్చేస్తదంట. చూసాము. ఒక 10 మినిట్స్ పట్టింది గానీ చాలా ప్రాపర్‌గా ఉడికింది. అది కుక్ అవ్వగానే ఆటోమేటిక్‌గా పైకొస్తుంది. అప్పుడు మళ్ళీ పైకొచ్చాక దాన్ని టర్న్ చేసినట్టున్నాడు అతను. మళ్ళీ రివర్స్ కూడా ఉడికించి ఇచ్చేశారు. అలాగే ఇచ్చేశారు. చూద్దాము. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఆ ప్రాసెస్ మర్చిపోయాను నేను అప్పుడే. చూసారా పుల్లతో చూసారా అది ఎలాగ వచ్చేస్తుందో పైకి. బాగా కుక్ అయ్యాక అదంతలో అదే పైకొచ్చేస్తుంది. అదనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అది అలా పైకొస్తున్నప్పుడు చక్కగా వైట్‌గా ఎగ్స్ బాగా ఉడికిపోయి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా వెళ్తే చాపరాయి దగ్గర ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి ఫుడ్స్ ట్రై చేసినప్పుడు ఎవరైనా ముందు ట్రై చేసిన వాళ్ళు బాగుంది అంటే ఇంకొంచెం ధైర్యంగా ఆర్డర్ చేసుకోవచ్చు కదా! లేకపోతే అది ఎలా వస్తుందో ఏంటో అన్న భయం ఉంటది కదా! అందుకు మీరు ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ప్రతీదీ తీసుకోవచ్చు. అంతా బాగుంది ఇక్కడ. అన్ని ఫుడ్ ఐటెమ్స్ బాగున్నాయి. ఎగ్ కుల్ఫీ చాలా బాగుంది. మనం మామూలు బాదం కుల్ఫీ, ఐస్ క్రీమ్ కుల్ఫీలు అవి తింటాం గానీ ఇలా ఎగ్ కుల్ఫీ తినడం ఫస్ట్ టైము. మీకు ఇది ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే చెప్పండి. ఇప్పుడే ఈ వీడియోలోనే చూస్తున్నామని.
చూసారా అంచక్క బయటికి వచ్చేసింది. దీన్ని రివర్స్ కూడా చేయలేదు. అలాగ అందులోనే కుక్ అయిపోయింది. రివర్స్ చేస్తారని చెప్పాను కదా! ఇగో చేస్తున్నారు. అది చేసి మళ్ళీ పెట్టారన్నమాట. స్టిక్ అటు నుంచి తీసి ఇటు పెట్టారు. మళ్ళీ పైనున్నది నీట్‌గా కుక్ అవ్వడానికి రివర్స్ చేశారు. రివర్స్ చేశాక ఇంక వెంటనే పైకొచ్చేసింది. మళ్ళీ కిందకి పెట్టి కొంచెం బాయిల్ చేశారు. ఎగ్ కదా! బాగా బాయిల్ అవ్వాలి. లేపోతే కడుపు మొత్తం కంగారైపోద్ది. సో, అదన్నమాట. బాగా కుక్ చేసేసి దానిలో సాస్ చక్కగా వేసేసి ఇచ్చేస్తే తినేయటమే. ఈజీ. సింపుల్‌గా తినేయటమే. నేను ఎగ్స్ కొట్టేసి వేశారు. సాల్ట్, కారం యాడ్ చేశారని అన్నాను కదా! అయితే నేను మర్చిపోయాను. సాల్ట్, కారం అప్పుడు యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తున్నారు మొత్తం కుక్ అయిపోయాక. ఓన్లీ ఎగ్స్ అందులో కొట్టేసి దాన్ని కుక్ చేసేసి స్టిక్ పెట్టేసి అది బాగా కుక్ అయ్యాక బయటికి తీసి సాల్ట్, కారం వేసి ఇచ్చేశారు. ఇదే ఎగ్ కుల్ఫీ. దాని మీద సాస్ కూడా ఏశారు. సాస్ మన ఆప్షనల్ అనమాట. మనకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే అలాగే తినేయొచ్చు. సాస్ ఏసుకుంటేనే బావుంటుంది. యమ్మీ యమ్మీ ఎగ్ కుల్ఫీ. మీరెవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. సో, మేమిలా ఎగ్ కుల్ఫీ టేస్ట్ చేసేసాక అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోయాము. అప్పుడు ఇంకా ఇంకొక హెల్తీ ఫుడ్ తీసుకున్నాము అక్కడ. అక్కడే అక్కడే పండినమాట. అవి కూడా ఈ వీడియోలో చూద్దురు. అయితే చాపరాయి ఇంకా లోపలికి వెళ్ళి అప్పటికే చలి స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్తే టైం అయిపోతది. మనం లోపలికి వెళ్ళాక ఇంకాసేపు ఉండాలనిపిస్తది. ఇంకా అంత టైం లేదని బయట నుంచే చాపరాయి వీడియో తీసేస్తున్నాం. గేట్ ఎందుకుందనుకున్నారు? టికెట్ పెట్టేశారు చాపరాయికి చాలా ఇయర్స్ నుంచి. మనం వెళ్ళాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇగోండి అక్కడే పండి ఎంత బాగున్నాయో ఇవి టేస్ట్. మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాము. ఈ దుంపలు అదే నిప్పుల మీద ఉడికించారు. అవి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడే ఉండుంటే మళ్ళీ ఇంకొన్ని తీసుకునేవాళ్ళం. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసాయి. వంతులాడుకొని తినేసారన్నమాట అవి. చూస్తే సరిపోలేదు మాకు. కానీ మేము కార్‌లో ఇది తీసేసుకొని కార్‌లోకి వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోతూ తిన్నాం కాబట్టి సరిపోలేదు. సో, అక్కడుండే తిని నచ్చాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి తీసుకునేవాళ్ళం. అయితే మొత్తానికి ఏ పని మీద వచ్చామో ఆ పని ఇప్పటికి స్టార్ట్ అయింది. ఈ షాప్‌కే వచ్చామన్నమాట స్టాక్ ఇవ్వడానికి. పర్సనల్‌గా ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు పేమెంట్ కూడా చేస్తారు. కొరియర్ చేస్తే లాంగ్ కదా! కొంచెం టెంపో మెయింటైన్ అవ్వడానికి కొరియర్ చేయకుండా వస్తారన్నమాట. వచ్చినప్పుడు అలాగా సరదాగా మేము కూడా వచ్చేస్తాము. అయితే ఇప్పుడు చూడండి తెచ్చిన స్టాక్ అంతా కార్‌లోనే ఉంది కదా! పొద్దున్నుంచి మాతో పాటు తిరుగుతుంది స్టాకు. ఇప్పుడు దీనికి ముక్తి ఇచ్చేస్తున్నారు. స్టాకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారన్నమాట. ఇచ్చేసి అక్కడ ఒక ఇంత దూరం వచ్చాము ఈ చిన్న పని కోసం. ఒక 20 మినిట్స్‌లో ఈ పని అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇవి ఇచ్చేసాక అక్కడ అయినా తీసుకుందామని అనుకున్నాము బెడ్‌షీట్స్ అవి. అన్నీ ఉన్నాయి. అంతకుముందే డీమార్ట్‌లో ఒక బెడ్‌షీట్ అది తీసేసుకున్నాము. సో, ఇంకేం తీసుకుంటాంలే అనేసి ఇంకేం తీసుకోలేదు ఆ షాప్‌లో. స్టాక్ ఇచ్చేసి చూడండి మా వారు స్టాక్ ఇచ్చేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేస్తానని అడిగాను. ఏమనలేదు. సో, అయితే నేను వీడియో తీసుకుంటానని హెల్ప్ చేయకుండా వీడియో తీసుకుంటున్నాననమాట. వచ్చిన పని అయిపోయింది. చక్కగా పాడేరు చూసాము. ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అక్కడ కొంచెం ఫుడ్ తినేసాము. చక్కగా చాపరాయి చూసేసి, ఎగ్ కుల్ఫీ తినేసి, దుంపలు కూడా తినేసి ఇంకా మంచిగా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. అక్కడి నుంచి బయలుదేరిపోయి కొంచెం ముందుకొచ్చాము. ఆ రోజైతే ఇంక ఈవినింగ్ అక్కడ ఏం తినలేదు. ఇక్కడ టీ కోసం ఆగాను. చాలా చలేస్తుందని దిగితే ఇంకా విపరీతమైన చలి. అప్పుడు మేము ఇది చాలా రోజులయింది వెళ్ళి. సో, చాలా చలుంది బయటికి దిగితే. బాబోయ్! అక్కడ ఎలా ఉంటారా అని అనిపించింది. ఒక నిమిషం కూడా స్వెటర్ ఉన్నా కూడా చలేసేసింది బాగా. అయితే అనుకుంటాము అంటే నేను అనుకున్నాను మరి చాలా ఒక నెల రోజులు, 2 నెలలు ఇక్కడే ఉండిపోతే ఎంత బావుంటదని అనుకున్నాను ఉదయం. ఇంత సీనరీస్ బావున్నాయని. సాయంత్రం ఈ చలికి బాబోయ్! ఇక్కడైతే మనం ఒక్కరోజు కూడా ఉండలేము.
మన వైజాగే బెస్ట్ అని అనిపించింది నాకైతే ఆ చలికి. రోజు ఉంటే ఆ చలి ఎంతో కొంత మనం భరించాలి కదా! చూసారా చక్కగా మంట వేసుకున్నారు. టీ తాగేసాను. బిస్కెట్స్ కూడా తిన్నాను. అంటే చూపించలేదు. టీ తాగలేదు. కాఫీ అరకు వెళ్తే కాఫీ కదా! అరకు కాఫీ తాగేసి 2 బిస్కెట్స్ తినేసి అక్కడ చలిమంట దగ్గర మా వారు ఇంకా దేవాంష్ ఉంటే చూసి ఇంకా వీడియో తీద్దాము అలాగే భోగిమంటలా ఉందని వీడియో తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. నైట్ అయిపోయింది మొత్తానికి. నైట్ టైం కొంచెం స్కేరీగా ఉంటుంది కదా, అలా వీడియో తీశాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక నైట్ టిఫిన్ చేసాం బయట. ఇక్కడైతే నైట్ ఇంకేం తినలేదు. ఎర్లీగానే కింద దిగిపోతున్నాము. నైట్ అయ్యే కొద్దీ ఘాటీ రోడ్డు కదా, కొంచెం ప్రాబ్లం అనేసి. సో అదన్నమాట ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఏమైనా చెప్పొచ్చా, ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. గివ్ అవే వాల్యుబుల్ థింగ్ ఉంది కాబట్టి చక్కగా ఒక కామెంట్ రాసేయండి. మంచిగా కామెంట్ రాసిన వాళ్ళకి, ఎవ్రీ లాంగ్ వీడియోకి కామెంట్ రాసిన వారికి మంచిగా ప్రయారిటీ ఉంటుంది. ఉగాదికి ఒక గివ్ అవే, శ్రీరామనవమికి ఒక గివ్ అవే ఇస్తున్నాను. గివ్ అవేని ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కామెంట్ చేసినా ఎవరో ఒకరికే నేను ఇవ్వగలుగుతాను. నాకు ఇంకా ముందు ఇంకా ఇలాంటి గివ్ అవేలు ఎక్కువ ఇవ్వగలగాలి అనేసి అందరూ కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.